ఇన్ని రోజులు నా మంచితనాన్ని చూశారు. ఇప్పుడు నాలోని చెడ్డతనాన్ని వాళ్ళకి రుచి చూపిస్తాను. మంచి వాళ్ళ జోలికి పోకూడదని వాళ్లే మరొక 10 మందికి చెప్పేలా చేస్తాను. అనన్యకి నాకు మధ్య జరిగిన ఛాలెంజ్లో ఆల్రెడీ 5 రోజులు గడిచిపోయాయి. ఇంకొక 5 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈలోగా నేను చెయ్యాల్సిందేంటంటే ఆ అనన్యని నడిచేలా చేయాలి. అది నాటకాలు ఆడుతుందని ఇంట్లో అందరికీ తెలిసేలా చేయాలి. అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? అనన్యని బయటికి పంపించడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. అది వర్కౌట్ చేద్దాం. పద రా. ఏంది సినిమాకా? ఏడ రోజుకో సినిమా కనపడతా ఉండది. ప్రత్యేకించి థియేటర్కు పోయే పనిలే. అక్కడే ఉంది, పద. చెప్పిందంతా అర్థమైంది కదా? అర్థమైంది అత్తయ్య. అయితే ఇక మొదలు పెడదాం. యాక్షన్. శరణ్య, ఏంటత్తయ్యా? కాంచన కనపడలేదు, ఎక్కడుందో చూసావా? నా పేరు వినపడుతుంది ఏంటబ్బా? ఏమే పంకజం, నేను మళ్ళీ మాట్లాడతాను, నువ్వు ఫోన్ పెట్టే. అయినా నన్నెందుకు పిలిచారత్తయ్యా? ఏం లేదమ్మా, ఇక మీదట ఇంటి బాధ్యతల్ని ఎవరికైనా అప్పగించాలి అనుకుంటున్నాను. ఆఫీస్ బాధ్యతలు పెద్దత్తయ్య గారికి అప్పగించారు. ఇప్పుడు ఇంటి బాధ్యతను కూడా వదులుకుంటానంటారేంటి? ఏమైంది? విశ్రాంతి విరామం లేకుండా నేను కష్టపడుతూనే ఉన్నాను. అందుకే కొంచెం గ్యాప్ కావాలి అని. అయితే నన్ను చూసుకోమంటారా? నీకు అంత అనుభవం లేదమ్మా. అది కాంచన లాంటి వాళ్ళకైతే వాళ్ళు బాగా సెట్ అవుతారు. వాళ్ళకే అప్పగించాలనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఆవిడ అనన్యకి సపోర్ట్ కదా. అటువంటి వారి బుద్ధి గురించి తెలిసి కూడా తప్పు చేయడం ఎంతవరకు కరెక్ట్ అత్తయ్యా? అంతే అంటావా? మంచి అవకాశాన్ని ఈ సరణి చెడగొట్టేటట్టుందే. ఎదిగా వదిన గారు, నేను వస్తా ఉండాను. వదిన గారు, మీరు చెప్పిందంతా నేను వినుండాను. నిజమేనా? అవును. నువ్వు మన ఇంటి పెద్దగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరీ మాట అంటే చెవిలో శివరంజని రాగం ఊదినట్టుండాది. ఈ ఇంటిని నేను పద్ధతిగా నడిపిస్తాను. ఇప్పుడు ఇంటి వ్యవహారం అంతా నువ్వే చూసుకోవాలిగా. కోట్ల రూపాయలు నీ దగ్గరుంటాయి. చూసుకుంటానండి, చూసుకుంటాను. ఇంతకీ కోటికి ఎన్ని సున్నాలుంటాయి? కుడి పక్కన, ఎడం పక్కన. ఎడం వైపు 10కి 1 సున్నా, 100కి 2 సున్నాలు, 1,00,000కి 3 సున్నాలు. కరెక్టే కదా?
జీనియస్ అండి. అయితే ముందు నీకు 10 లక్షలు ఇస్తాను. ఎలా హ్యాండిల్ చేస్తావో చూస్తాను. ఆ, ఆ, ఆ. ఇదిగో తీసుకో. అమ్మో 10 లక్షలు. ఆ, ఎస్. ఆ, ఆ, మీరు చెప్పినట్టే ఇంటికి పెద్ద దిక్కునవుతాను. ఆ ఆ, ఇదంతా నిజమే కదా, కల కాదు కదా? నిజమే కాంచనా. ఆ, ரொம்ப థ్యాంక్స్ అండి. నాలోని మంచితనాన్ని మీరు గుర్తించినందుకు. హ్మ్. నువ్వు ఒక పని చెయ్యాలి. ఆ, ఏంటది? అనన్య కాలు బాగుపడాలంటే తన నడుముకి ఇదిగో ఈ బెల్ట్ వేయాలి. దీనిలో ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. దీంతో తను తొందరగా కోలుకుంటుంది. అట్నా? అమ్మ్. ఇదిగో తీసుకో, జాగ్రత్త. ఆ, అంటే మేమిచ్చినట్టు చెప్పకండి, ఎవరో శ్రేయోభిలాషులు ఇచ్చారు అని చెప్పండి. మా పేరు చెప్తే ఆ బెల్ట్ వేసుకోదు. అదే కరెక్టే. దానికి మంచి మాటలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. ఈ డబ్బిక్కడే ఉంచి ముందు ఈ బెల్ట్ కట్టేసిరా. ఉమ్? మీరు చెప్పిన మొదటి పన్నే సక్సెస్ఫుల్ గా చేసుకుని వస్తాను. ఆ, పక్కకు జరుగు. మ్మ్. ఆ, అందులో ఏముందో తెలియక పాపం పిచ్చిది అలా తీసుకుని వెళ్ళిపోయింది. శరణ్య, అత్తయ్య. నాకు కొంచెం అనీజీగా ఉంది. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే అత్తయ్య. ఉమ్. అమ్మి అమ్మి అమ్మి, ఏంటి? ఇది నడుంకు కట్టుకో. ఏంటిది? మార్కెట్లోకి ఈ ప్రోడక్ట్ కొత్తగా దిగుండదంట. ఇది నడుంకు కట్టుకుంటే దీనికున్న పవర్ వల్ల నీ కాలు బాగుపడి నువ్వు రన్నర్ మాదిరి పరిగెడతావంట. ఎవరు చెప్పారు? మన శ్రేయోభిలాషులు చెప్పుండారు.